సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీదేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 2వ తారీఖు లగాయితూ జూన్ 8వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో ముఖ్యంగా పంచగ్రహ కూటమి అనేటువంటిది సంభవించబోతూ ఉన్నది. 6వ తారీఖు నాడు వృషభ రాశి యందు 5 గ్రహాలు కూడడం అనేటువంటిది పంచగ్రహ కూటమిగా చెప్పవచ్చును. రవి, గురు, శుక్ర, బుధ, చంద్రగ్రహాలు ఈ 5 కలిపి వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉండగా, కుజుడు మేషరాశి యందు, మీనమందు రాహువు, కన్యయందు కేతువు, అలాగే కుంభరాశి యందు శనేశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా పంచగ్రహ కూటమి అనేటువంటిది ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అందులో మెజారిటీ అనగా 70% శుభ ఫలితాలనే ఆశించవచ్చును. కారణం ఏమిటి అంటే 2వ స్థానమందు బుధుడు కానీ, 2వ స్థానమందు శుక్రుడు కానీ, అలాగే 2వ స్థానమందు గురుగ్రహం, ఇలా పూర్ణమైనటువంటి శుభగ్రహాలన్నీ కూడా ద్వితీయ స్థానమందు యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత ఈ రాశి వారికి శుభయోగంగా చెప్పవచ్చును. అయితే జన్మకుజుని యొక్క దోషము, వ్యయరాహు యొక్క దోషము, ఈ 2వ స్థానమందే ఉన్నటువంటి రవి యొక్క దోషం, ఈ 3 కూడా 30% కొంత ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ఉన్నాయి. ఈ గ్రహస్థితి వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాలను కనుక చూస్తే ఈ రాశి వారికి ఆదాయపరంగా చాలా గొప్ప మార్పులు సంభవిస్తూ ఉంటాయి. గొప్ప అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉండడం, ఆదాయ వనరులు పెరుగుతూ ఉండడం, మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాల ద్వారా వచ్చేటువంటి ఆదాయం అనేటువంటిది చాలా గొప్పగా పెరగడం అనేటువంటి విషయాన్ని కూడా ఈ వారంలో ప్రత్యేకించి చూడవచ్చును. ఆదాయపరంగా ఈ రాశి వారికి ఈ వారం ఇది అద్భుతమైనటువంటి లక్ష్మీయోగప్రదమైనటువంటి వారంగా చెప్పవచ్చును. అయితే జన్మకుజుడు వ్యయరాహు యొక్క స్థితిగతులు ఉన్నప్పుడు ఆదాయానికి తగ్గట్టుగానే కొన్ని కొత్త ఖర్చులు అనేటువంటివి ఈ రాశి వారికి వస్తాయి. అయితే ఇవి తాత్కాలికమైనటువంటి ఖర్చులుగానే మనం చెప్పవచ్చును. ఎక్కువ కాలం ఉండవు. అప్పటికప్పుడు ఏదైనా ముఖ్యమైనటువంటి వస్తువు కొనుక్కోవడమో, లేదా ఎప్పటి నుండో కొనుక్కోవాలి అనుకునేటువంటి వస్తువును కొనుగోలు చేయడమో లాంటి అంశాలు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇష్టమైనటువంటి రీతిలో ధనాన్ని ఖర్చు పెట్టుకోగలిగేటువంటి శక్తి ఈ రాశి వారికి వస్తుంది. కుటుంబపరమైనటువంటి అంశాలు చాలా అభివృద్ధిలో ఉన్నాయి. కుటుంబ సౌఖ్యము, సంతాన సౌఖ్యము, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, తోబుట్టువులు, అన్నదమ్ములతోటి చక్కటి వాతావరణం ఉంటుంది. మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే జన్మకుజుడు వ్యయరాహు యొక్క స్థితిగతులు ఉన్నప్పుడు పదునైనటువంటి వస్తువులు, అగ్ని, విద్యుత్తు, లేదా ఏదైనా వాహనం నడిపేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడం, ఇటువంటి వాటి పట్ల కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఈ వారం చాలా కలిసి వస్తుంది. విద్యార్థులకి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని ఇస్తూ ఉంటుంది. ఈ పంచగ్రహ కూటమి మేషరాశి వారికి 70% శుభ ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉన్నది. ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై, జన్మకుజుని యొక్క దోషాన్ని తొలగించుకోవడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది ఈ రాశిలోనే సంభవించడం వల్ల 5 గ్రహాలు ఒకే రాశిలో ఉండడం అనేటువంటిది ఒక కొంత భారంగా మనం చూడవచ్చును. గోచారంలో అరుదుగా సంభవించేటువంటి ఈ గ్రహస్థితి వల్ల వృషభ రాశి వారికి ఒకంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి జన్మ బుధుడు, జన్మ రవి, జన్మ గురుడు కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలుగా ఉంటే, జన్మరాశి యందు శుక్రుడు రాశ్యాధిపతి బలంగా ఉండడం, రాశి యందు చంద్రుని యొక్క సంచారం ఉండడం, అనగా 5 గ్రహాలలో 2 గ్రహాలు బలంగా ఉన్నటువంటి కారణం చేత కొంతమేరకు చెడు ఫలితాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ రాశి వారి ఈ వారంలో
కొత్త నిర్ణయాలు ఏవి కూడా తీసుకోకూడదు. కొత్తగా ఇది ప్రయాణాలు ప్రారంభించుకోవడం కానీ, పలానా ప్రాంతానికి వెళ్ళాలి, విహారయాత్రకి వెళ్ళాలి, లేదా వినోదయాత్రకి వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నాలు మాత్రం వాయిదా వేసుకోవాలి. తీర్థయాత్రలకు వెళ్ళడానికి కూడా ఈ వారం అంత కలిసొచ్చేటువంటి వారం కాదు. అనగా ప్రధానంగా ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చూసినప్పుడు కొంత శుక్రచంద్రుల వల్ల ఆదాయ మార్గాలకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేనప్పటికీ మిగతా గ్రహాల వల్ల కొంత ఖర్చు అధికంగా కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి ఎవరికైనా డబ్బు ఇచ్చి మోసపోతూ ఉండడము, లేదా ఒకరి దగ్గర నుండి ధనాన్ని అప్పుగా తీసుకోవలసినటువంటి పరిస్థితులు రావడం అనేటువంటివి ఈ రాశి వారికి ఉంటుంది. అనగా మీకు వచ్చేటువంటి ధనం సరిపోక కొంత అదనంగా ధనాన్ని అప్పు తెచ్చుకునేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఇక కుటుంబపరమైనటువంటి అంశాలను పరిశీలన చేసినప్పుడు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు చాలా సాధారణంగానే ఉంటాయి. అనుకున్నటువంటి స్థాయిలో వారు మీకు సహాయాన్ని అందించినప్పటికీ కూడా మరింతగా మీరు వారి దగ్గర నుండి ఏదో ఒకటి ఆశిస్తూ ఉండడం మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాలని ఇస్తుంది. మీ ఆశకి తగ్గట్టుగా మాత్రం కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన ఉండదు, చాలా సాధారణంగానే ఉంటుంది. అలాగే సంతాన వైవాహిక జీవితాల్లో ఉండేటువంటి సమస్యలు మాత్రం తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. కొంత ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ దాటుకుని ముందుకు వెళతారు. ఇక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల పట్ల మాత్రం ముందుగా చెప్పినట్టు జాగ్రత్త వహించాలి. విద్యార్థులకి గ్రహగతులు సాధారణంగా ఉన్నాయి. సాధ్యమైనంత వరకు గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వృషభ రాశి వారు పంచగ్రహ కూటమి యొక్క దుష్ఫలితాల నుండి బయటపడడానికై దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి వ్యయస్థానమందు పంచగ్రహ కూటమి సంభవించడం అనేటువంటిది ఒకంత వ్యతిరేకమైనటువంటి ఫలితంగా చెప్పవచ్చు. అయితే ఈ పంచగ్రహ కూటమి ఇచ్చేటువంటి వ్యతిరేక ఫలితాల నుండి కాపాడడానికి లాభస్థానమందు కుజుడు చాలా బలయుక్తమైనటువంటి గ్రహంగా ఉన్నారు. సాధారణంగా ఈ 5 గ్రహాలు వ్యయస్థానంలో కలిసినప్పుడు ఆ పేరే చెప్తూ ఉన్నది. వ్యయము అంటే ఖర్చు, టైము అనగా సమయాన్ని, ఎనర్జీ అంటే శక్తిని, అలాగే మరీ ముఖ్యంగా మీ జీవితంలో డబ్బుని, టైము, ఎనర్జీ, మనీ ఈ 3 కూడా చాలా విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటాయి 12వ స్థానమందు గ్రహాలు ఎక్కువగా ఉన్నప్పుడు. మరి ఆ ఖర్చు అయ్యేటువంటి వాటిని సక్రమమైనటువంటి మార్గంలో ఖర్చు పెట్టడానికి కుజుడు లాభస్థానంలో ఒక రకమైనటువంటి వారికి మార్గదర్శకాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇది ఒక సంక్లిష్టమైనటువంటి స్థితి. 12వ స్థానంలో రవి కానీ, గురుడు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, చంద్రుడు కానీ ఎంతసేపు ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళేటువంటి విధంగా ప్రోత్సహిస్తూ ఉంటారు. చేస్తున్నటువంటి ఉద్యోగం మార్పు, అలాగే పనిచేసేటువంటి సమయం మార్పు, లేదా ఉండేటువంటి ఇంటి మార్పు, బంధుమూలకంగా కానీ మిత్రుల వల్ల కానీ ధనం ఖర్చు అవుతూ ఉండడం, ప్రయాణాలు చేయడం, నిలకడలేనటువంటి జీవన విధానాన్ని కలిగించేటువంటి పరిస్థితి ఈ గ్రహాలు చేస్తూ ఉంటాయి 12వ స్థానమందు. అయితే లాభస్థానమందు కుజుడు ఉండడం ధైర్యం ఏకాదశగతే కుజే అంటూ ఉన్నది శాస్త్రం. 11వ స్థానమందు కుజుడు ఉండడం వల్ల ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఒక ధైర్యాన్ని ఆయన ఇవ్వగలుగుతారు. ఏ ఇబ్బంది అయినా సరే దాటగలం అనుకునేటువంటి ఒక స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కుజుడు ప్రసాదిస్తూ ఉంటారు. దానితో పాటు ఈ గ్రహాలు ఆర్థికంగా కొంత ఇబ్బంది పెట్టినా దానికి సంబంధించినటువంటి ఆ ఖర్చుని అధిగమించేటువంటి ఆదాయాన్ని కుజుడు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ వారంలో ప్రధానంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటి నుండి కొంతగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ పరిస్థితులు కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ కొంత ఇబ్బందికరంగానే ఉంటాయి. ఈ వారంలో ప్రధానంగా వాటి పట్ల జాగ్రత్త అవసరం. కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది. స్థానచలనము, పని వేళల్లో మార్పుకి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కూడా ఒకంత ఒత్తిడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విద్యార్థులకి గ్రహగతులు కొంత ప్రతికూలంగా ఉన్నాయి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలలో కొంత జాగ్రత్త అవసరం. మిథున రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ పంచగ్రహ కూటమి యొక్క దుష్ఫలితాల నుండి బయటపడడానికి ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణ చెయ్యండి.
ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి అత్యంత శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నది. ప్రత్యేకించి లాభస్థానముందు ఈ కూటమి సంభవించడం అనేటువంటిది ఈ రాశి వారికి ఒక గొప్ప లక్ష్మీ యోగంగా మనం అభివర్ణించవచ్చును. లాభస్థానంలో రవి గాని, గురుడు గాని, శుక్రుడు గాని, బుధుడు గాని, చంద్రుడు గాని, అలాగే ఈ రాశి వారికి దశమ కేంద్రంలో దిగ్బలయుక్తుడై ఉన్నటువంటి కుజుడు కూడా అనుకూలించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల ఎప్పుడూ లేనటువంటి ఉత్సాహము, ఎన్నడూ లేనటువంటి సంతోషము, ఆరోగ్యము, అలాగే బంధుమిత్రులతోటి సత్కథా కాలక్షేపము, నచ్చినటువంటి ప్రాంతాల యొక్క సందర్శనము, దూర ప్రాంత ప్రయాణము, తీర్థయాత్రలు, ఇటువంటి వాటితోటి కొంత ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక కర్కాటక రాశి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు చాలా గొప్పగా పుంజుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరగడం కానీ, అవకాశాలు రావడం కానీ, ఆ అవకాశాలని అందిపుచ్చుకునేటువంటి పరిస్థితులకి కానీ ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఉన్నటువంటి కుటుంబపరమైనటువంటి విషయాలు, ఏదైనా దాంపత్య జీవనంలో సమస్యలు ఉన్నా, కుటుంబ సభ్యులకి ఆరోగ్య సమస్యలు ఉన్నా, అలాగే సంతానానికి ఏదైనా ఇబ్బందులు వాటిల్లుతూ ఉన్నా అటువంటి వాటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడానికి, బంధుమిత్రులతోటి ఆనందదాయకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే పరిస్థితులను గనక గమనించి ఉద్యోగ వ్యాపారాలలో ఏ విధంగా ఉందో చూసినప్పుడు ఉద్యోగపరమైనటువంటి ప్రమోషన్లు కానీ, గుర్తింపు కానీ, సన్మానాదులు జరగడానికి కానీ అవకాశం ఉంటుంది. చాలా కాలంగా ముందుకు వెళ్ళనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ముందుకు వెళతాయి. నూతన గృహము, వాహనము, వస్త్రము లేదా బంగారము లాంటి వస్తువుల యొక్క కొనుగోలు చేయడానికి అవకాశాన్ని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఈ రాశికి సంబంధించినటువంటి విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. దూర విద్య, విదేశీ విద్యకి అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలకి ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని కలగజేస్తూ ఉంటుంది. కుటుంబ కలహాలను నియంత్రించి ఆరోగ్యాన్ని అభివృద్ధి పరుస్తూ ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి స్త్రీలకి మరీ ముఖ్యంగా ఆనందదాయకమైనటువంటి సమయాన్ని ఇస్తూ ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ అద్భుతమైనటువంటి శుభయోగాన్ని పూర్తిగా అనుభవించండి, ఆస్వాదించండి. పంచగ్రహ కూటమి అరుదైనటువంటి శుభ ఫలితాలని ఇస్తుంది. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి దశమ కేంద్రమందు ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది సంభవిస్తూ ఉన్నది. అయితే ఈ వారంలో రాశ్యాధిపతి అయినటువంటి రవిగ్రహం, అలాగే చంద్రుని యొక్క బలం అధికంగా ఉన్నటువంటి స్థితి మనం చూడవచ్చు. దానితో పాటుగా ఈ రాశి వారిని ఇబ్బంది పెడుతూ వస్తూ ఉన్నటువంటి అష్టమ కుజుని యొక్క దోషం ఈ వారంతో తొలగిపోయినది. అయితే ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వృత్తి, ప్రవృత్తి లాంటి అంశాలపై మాత్రమే ప్రధానంగా ప్రభావం చూపెడుతూ ఉంటుంది. సింహరాశి వారు ఈ వారంలో ప్రత్యేకించి తీసుకునేటువంటి విషయాలు, చర్చించుకునేటువంటి విషయాలు, తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి వృత్తి ప్రవృత్తుల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అనగా ఈ దశమ కేంద్రంలో సంభవిస్తూ ఉన్నటువంటి ఈ పంచగ్రహ కూటమి వల్ల ఉద్యోగపరమైనటువంటి ఒడిదుడుకులు అధికంగా ఉండడం, ఉద్యోగ మార్పు చేయవలసి రావడము, లేదా ఉద్యోగంలో పని వేళల్లో మార్పులు రావడము, లేదా ఎక్కువ సమయాన్ని ఉద్యోగంలోనే గడపవలసి వచ్చేటువంటి పరిస్థితులు ప్రధానంగా సింహరాశి వారికి కనబడుతూ ఉన్నాయి. అయితే ఉద్యోగాన్ని కోల్పోవడమో లేదా ఉద్యోగానికి దూరంగా ఉండవలసి రావడమో ఇటువంటి పరిస్థితులు ఏవి కూడా ఈ రాశి వారికి సంభవించవు. ఈ దశమ కేంద్రంలో ఇన్ని గ్రహాలు కూడి ఉండడం అనేటువంటిది ఆ స్థానానికి బలాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహగతులను కూడా పరిశీలన చేసినప్పుడు అష్టమ కుజుని యొక్క దోషం కూడా పోయింది. కాబట్టి ఉద్యోగంలోనే ఎక్కువ సమయాన్ని గడిపేటువంటి పరిస్థితులు మాత్రం కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక పరంగా ఈ పంచగ్రహ కూటమి సింహరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది. అనగా కొంత ధన వ్యయము, ఆ వ్యయానికి తగ్గట్టుగా ఆదాయం రావడం. అయితే ఇక్కడ ప్రధానంగా ముందు ఖర్చు, తర్వాత ఆదాయం ఉంటుంది. ముందు చేతిలో ఉన్నటువంటి డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకుంటారు, ఆ తర్వాత మాత్రమే ఆదాయం వచ్చేటువంటి పరిస్థితులు. ఈ మధ్యలో కొంత మానసికమైనటువంటి ఒత్తిడి కూడా ఈ రాశి వారికి ఉంటుంది.
అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కొంత ఎదుగుదల సూచిస్తూ ఉన్నది ఈ గ్రహస్థితి. ఆరోగ్యపరంగా మెరుగైనటువంటి స్థితి ఉన్నది. అష్టమ కుజుని యొక్క దోషం పోయినది కాబట్టి. అలాగే ఈ రాశికి సంబంధించినటువంటి కుటుంబ పరిస్థితులు, అలాగే ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా గత వారంతో పోల్చుకుంటే కొంత మెరుగ్గానే కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు మనం గతంలో చర్చించుకున్నట్టు కొంత ఒత్తిడి మేరకు ఉండడానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకి గ్రహగతులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలకి కూడా ప్రత్యేకించి ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయం అవ్వడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి 9వ స్థానమందు ఈ రాశి వారికి పంచగ్రహ కూటమి ఏర్పడుతూ ఉండడం, అలాగే కుజుని యొక్క అష్టమ స్థాన స్థితి, ఇవి రెండు కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి అంశాలు. అయితే ఈ రాశి వారికి షష్ఠ స్థానంలో శనేశ్వరుడు కలిసొచ్చేటువంటి గ్రహంగా చెప్పవచ్చు. అలాగే భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు, అలాగే ఈ వారం మధ్య నుండి ఉండేటువంటి చంద్రుడు, ఈ 3 గ్రహాల యొక్క స్థితిగతులు కొంత అనుకూలంగా ఉన్నాయి. ప్రధానంగా ఈ వారంలో ప్రభావం చూపించేటువంటి ఈ పంచగ్రహ కూటమి 9వ స్థానంలో ఉండడం వల్ల అది భాగ్యస్థానం కాబట్టి అది డబ్బుని కొంత ఖర్చు చేసేటువంటి పరిస్థితులకి కారణమవుతుంది. అలాగే శక్తిని ఖర్చు చేసేటువంటి పరిస్థితులు అంటే టైము, ఎనర్జీ, మనీ అనగా సమయము, శక్తి, డబ్బు ఈ 3 కూడా కొంత అనవసరమైనటువంటి విషయాలకి కన్యారాశి వారు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఇది తప్పు, ఈ పని చేయడం వల్ల ఎదుటి వ్యక్తి బాధపడతాడని తెలిసినా కూడా కొన్ని సందర్భాల్లో ఒక మాట విసురుతూ ఉండడం, కొన్ని పనులు చేయవలసి రావడం, తప్పక కొన్ని పనులు చేయవలసి రావడం లాంటి విషయాలు, ఇలా ఎదుటివారు బాధపడేటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వారు బాధపడతారని తెలిసినా కూడా కొన్ని పనులు తప్పకుండా చేసేటువంటి పరిస్థితులు ఈ కన్యారాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. దీనివల్ల వీరికి కూడా కొంత మానసికమైనటువంటి ఇబ్బందులు, వ్యధ అనేటువంటివి ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి, అలాగే అష్టమంలో ఉండేటువంటి కుజుడు కలిసి అప్పు చేసేటువంటి పరిస్థితులకి కారణమవుతారు. మీరు ఏదైనా ఒక వస్తువునో, వస్త్రమో, లేకపోతే బంగారమో కొనడానికి వెళ్ళినప్పుడు మీరు అనుకున్నటువంటివి కాక అధికంగా ఏదైనా ఉన్న వాటిని కొనుగోలు చేయడం వల్ల పట్టుకు వెళ్ళినటువంటి ధనం సరిపోక కొంత ధనాన్ని అదనంగా అప్పు చేసేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కాబట్టి ఆర్థికంగా కొంత రుణబాధలు కనబడుతూ ఉన్నాయి. ఈ వారం కొంత అప్పు కనబడుతూ ఉన్నది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల పట్ల చాలా శ్రద్ధ తీసుకోవాలి. అష్టమ కుజుని యొక్క దోషం ఉన్నది కాబట్టి ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. వాతావరణ మార్పుకి ప్రభావం అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి విషయాల్లో కూడా కొంత మిశ్రమమైనటువంటి వాతావరణం ఉన్నది. కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన, వారి యొక్క మాట తీరు ఇవన్నీ కూడా మీకు కొంత వ్యతిరేకంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి సంబంధించినటువంటి విషయం అది కూడా ఈ రాశి వారికి కొంత మిశ్రమంగా ఉన్నది. ఉద్యోగంలో కొంత ఒడిదుడుకులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహగతులు మిశ్రమంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి సమస్యలకి కారణమవుతుంది. కన్యారాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అష్టమ కుజ దోష నివారణ కోసం ఈ దుష్ఫలితాలు పంచగ్రహ కూటమి నుండి రాకుండా ఉండడానికి సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి పంచగ్రహ కూటమి ఈ రాశి వారికి అష్టమ స్థానమందు ఏర్పడుతూ ఉన్నటువంటి కారణం చేత అష్టమం చాలా కీలకమైనటువంటి స్థానం కాబట్టి ఈ రాశివారు ఈ వారం రోజులు కూడా కొంత జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి అష్టమంలో శుక్రుడు, బుధుడు, గురుడు, రవి, చంద్రుడు ఈ 5 గ్రహాలు కూడుకుని ఉండడం. ఇక్కడ ప్రధానంగా అష్టమ శుక్రుడు కొంత మేలు చేసినప్పటికీ మిగతా అన్ని గ్రహాలు పాపభూయిష్టమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండడం వల్ల అటు మానసికమైనటువంటి పరిస్థితులు, మానసికంగా ఏదైనా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అంటే లోన్లీనెస్, ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉండడము, మానసికమైనటువంటి ఇబ్బందులు కొంత అధికంగా ఉండడము, అలాగే అష్టమ రవి, అష్టమ గురుడు ఉన్నటువంటి కారణం చేత కొంత కోపం అధికంగా పెరుగుతూ ఉండడము, మాట పట్టింపులు, కుటుంబ సభ్యులు, తోబుట్టువులు, అన్నదమ్ములతోటి సఖ్యత లేకపోవడము, కోపంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉండడము,
భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత దెబ్బతిండము, సంతానం మీ నుండి కొంత దూరంగా వెళుతూ ఉండడము, ఇటువంటి విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. అష్టమ స్థానంలో ఎప్పుడైతే ఇన్ని గ్రహాలు కూడుతూ ఉన్నాయో ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయకూడదు. ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. అంతేకాక ఆర్థిక పరిస్థితుల్ని పరిశీలనం చేసినప్పుడు కొంత అనవసరమైనటువంటి ధన వ్యయానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. మోసపోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఎక్కడా కూడా పెట్టుబడి పెట్టేటువంటి విషయాల్లో ఇతరుల యొక్క ప్రమేయం లేకుండా మీరు, అలాగే మీరు ఎవరినైతే నమ్మకస్తులుగా భావిస్తూ ఉన్నారో వారి యొక్క సలహాలు సూచనలు మీరు పాటించాలి తప్పితే ఇంకెవరి మాట కూడా దానిలో వారు స్వయంగా మీ బంధువు, మీ కుటుంబ సభ్యులు, రక్త సంబంధీకులైనా సరే వారి మాటను మాత్రం లెక్కలోకి తీసుకోకూడదు. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే కొంత స్థానచలనానికి అవకాశం ఉంటుంది. ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి అవకాశం ఉండడం, లేదా ఉద్యోగరీత్యా ఉద్యోగ పని వేళల్లో మార్పులు సంభవించడం లాంటివి కూడా తులారాశి వారిలో ఈ వారం చూడవచ్చును. అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలు, ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, కుటుంబ సంబంధిత వ్యవహారాలు కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ, ఉద్యోగంలో కొంత శ్రమ, ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ, వ్యాపార పరంగా మాత్రం కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులకి గ్రహగతులు కొంత మిశ్రమంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఇదే రకంగా కొంత వ్యతిరేకంగానే అన్వయం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే తులారాశి వారికి ఇన్ని ప్రతికూలతల నడుమ కుజుని యొక్క షష్ఠస్థాన స్థితి, ఆ కుజుడు 6వ స్థానంలోకి మారిపోవడం అనేటువంటిది కూడా కొంత ఇబ్బందికరమైన విషయంగా చెప్పచ్చు. కుజుడు గనక 6లో ఉంటే ఈ రకమైనటువంటి ఫలితాలన్నిటి నుండి కూడా బయటపడేసేటువంటి ఆ బలాన్ని కలిగి ఉండేవారు ఇప్పుడు కేవలం రాహువు మాత్రమే ఉన్నారు. అయితే రాహువుకు కూడా అదే రకమైనటువంటి శక్తి ఉంది కాబట్టి కొంతలో కొంత అధిగమించగలుగుతారు. ఈ వారంలో తులారాశి వారు అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి పంచగ్రహ కూటమైనటువంటిది 7వ స్థానమందు కేంద్రీకృతమై ఫలితాలని ఈ వారం ఇవ్వబోతూ ఉన్నది. అయితే ఈ రాశి వారికి ప్రధానమైనటువంటి బలం ఒకటి కలిసింది. రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు షష్ఠ స్థానమందు ఫలితాలని ఇస్తూ ఉన్నటువంటి కారణం చేత ఆ కుజుని యొక్క బలం పెరగడం వల్ల ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలని మనం చూడవచ్చును. ప్రత్యేకించి ఈ రాశి వారికి 6వ స్థానమందు కుజుడు ఉన్న, అలాగే 7వ స్థానమందు శుక్రుడు, బుధుడు, గురుడు, రవి, చంద్రుడు 5 గ్రహాలలో గురుబలం ప్రధానంగా చెప్పవచ్చును. అలాగే ఈ రాశి వారికి ఏర్పడేటువంటి చంద్రగురుల యొక్క సంయోగము అనేటువంటిది అది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి పంచగ్రహ కూటమిలో ఈ వారంలో ప్రత్యేకించి ప్రతికూలతలు ఏమీ కూడా అంత గొప్పగా కనబడడం లేదు. గురుబలం, చంద్రబలం, కుజబలం ప్రధానంగా బలాలుగా చెప్పుకోవచ్చును. కుజుడు ఎప్పుడైతే 6వ స్థానంలో ఉంటారో రోగములు, శత్రువులు, అలాగే అప్పుల బాధలు వీటిని సమూలంగా ఆయన తగ్గించేటువంటి విధంగా మంచి ఫలితాలని, శుభ ఫలితాలని ఇస్తారు. అంతేకాక 7వ ఉండేటువంటి గురుగ్రహం కూడా ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి లాభాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆర్థికంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఈ రాశి వారికి కనబడడం లేదు. అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఉండవు. అయితే కుటుంబ సంబంధమైనటువంటి విషయాలను పరిశీలన చేసినప్పుడు 7వ స్థానంలో రవి, శుక్ర, బుధగ్రహాల యొక్క యుతి అది భార్యాపిల్లలకి ప్రధానంగా లేదా జీవిత భాగస్వామి సంతానం మీద ప్రభావాన్ని చూపించేటువంటి పరిస్థితులు ఉంటాయి. వారికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉండడం, చిన్నపాటి ఇబ్బందులు ఉండడం, దానివల్ల మీకు ఏదైనా ఏకాగ్రత భంగం కలగడం లాంటి అంశాలు ప్రధానంగా చూడవచ్చు. అయితే కుటుంబ సభ్యులకి ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి తప్పితే మిగతావేవి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగా కనబడడం లేదు. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాలను పరిశీలన చేసినప్పుడు ఉద్యోగంలో ఉండేటువంటి ఒడిదుడుకులను దాటగలుగుతారు. ఉద్యోగంలో సమర్థవంతంగా మీ యొక్క ప్రతిభని చాటగలుగుతారు. ఎక్కడైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారో అక్కడే మీ ప్రతిభ వల్ల, మీ అనుభవం వల్ల, మీ జ్ఞానం వల్ల అందరి యొక్క మెప్పు, మన్ననల్ని కూడా పొందగలుగుతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఆశించినటువంటి చోటికి పనికి వెళ్ళడం, ట్రాన్స్ఫర్ లాంటివన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. అలాగే విద్యార్థులకి గ్రహగతులు సానుకూలంగా ఉన్నాయి. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది.
స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడేసేటువంటి విధంగా ఆరోగ్యాన్ని అభివృద్ధి చేస్తూ మానసిక ప్రశాంతతని అభివృద్ధి చేస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దక్షిణామూర్తి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి 6వ స్థానమందు సంభవిస్తూ ఉన్నది. ఇందులో ప్రత్యేకంగా షష్ఠ రవి కానీ, షష్ఠ చంద్రుడు కానీ, షష్ఠ బుధుడు కానీ, మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్ ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. అయితే శుక్రగురుల యొక్క షష్ఠ స్థితి మాత్రం ప్రతికూలంగా ఉండగా ఈ వారంలో అర్ధాష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయినది. ఎప్పుడైతే అర్ధాష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోతుందో చాలా గొప్ప మానసిక ప్రశాంతత అనేటువంటిది ధనురాశి వారికి కలుగుతుంది. అందులో 6వ స్థానంలో గ్రహాలు కూడుతూ ఉండడం వల్ల లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఎత్ర కార్యార్థ సాధనం దేహారోగ్యాది సంతోషం వస్త్రధాన్యాది లాభకృత్ అన్నది శాస్త్రం. 6లో బుధుడు కానీ, రవి కానీ, చంద్రుడు కానీ ఉన్నప్పుడు సొంత ప్రాంతాలకి చేరుకోవడము, సొంత బంధువులతో మాట్లాడుతూ ఉండడము, మానసికమైనటువంటి ధైర్యం అధికంగా ఉండడము, రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధలు తగ్గించుకునేటువంటి విధంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారంలో ధనురాశి వారు చూడవచ్చును. ప్రత్యేకించి చతుర్థ స్థానమందు ఎప్పుడైతే కుజగ్రహం మారిపోయారో బంధువులతోటి, కుటుంబ సభ్యులతోటి, తోబుట్టువులతోటి, అన్నదమ్ములతోటి ఉండేటువంటి చిన్నపాటి మాట పట్టింపులు, విభేదాలు లాంటి వాటి నుండి కూడా ఈ రాశి వారు బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక విద్య, ఉద్యోగము, వ్యాపారము, గృహము, స్థలములు లేదా ఇటువంటి వాటితో వచ్చేటువంటి ఇబ్బందులు లేదా వీటి పరంగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వాటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాలు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్యలో ఏర్పడినటువంటి ఆటంకాల నుండి బయటకు పడడానికి అవకాశం ఉంటుంది. తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్యం మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఇది మంచి వారంగా చెప్పవచ్చును. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ వారం ధనురాశి వారికి చాలా మంచి చేస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి త్వరితగతిన బయటపడడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇక కుటుంబ సభ్యులు, కుటుంబ సంబంధాలు ఇవన్నీ కూడా చాలా బాగుగానే గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను కూడా బయటపడేసేటువంటి విధంగా ఈ గ్రహస్థితి మంచి అవకాశాలని ఇస్తుంది. వ్యాపార పరిస్థితులు బాగున్నాయి. విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలకి ప్రత్యేకించి కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టడం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గుముఖం పట్టడం, అలాగే ఈ వారంలో ప్రత్యేకించి ధనురాశికి సంబంధించినటువంటి స్త్రీలకి కూడా శుభవర్తమానాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈ రాశివారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ప్రత్యేకించి ఈ రాశి వారికి పంచగ్రహ కూటమి 5వ స్థానమందే సంభవిస్తూ ఉన్నది. ఇక్కడ పంచగ్రహ కూటమి వల్ల ఈ రాశి వారికి సమస్యలు ఏమీ కనబడడం లేదు. అటు పంచమంలో ఉండేటువంటి గురుడు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ చాలా యోగించేటువంటి స్థితి. అలాగే చంద్రబలం కూడా ఈ రాశి వారికి అధికంగా కనబడుతూ ఉన్నది. అయితే ఈ రాశి వారికి ప్రత్యేకించి ఈ వారంలో అర్ధాష్టమ కుజుని యొక్క స్థితి మాత్రమే కొంత దోషభూయిష్టమైనటువంటి పరిస్థితుల్లో కనబడుతూ ఉన్నది. అర్ధాష్టమ కుజుడు తృతీయ స్థానం నుండి చతుర్థంలోకి వెళ్ళినటువంటి కుజుని వల్ల కొంత మానసికమైనటువంటి భయం అధికంగా ఉంటుంది. ఆలోచనల పరంగా, ఆర్థికంగా, అలాగే ఆరోగ్యపరంగా ఏ విధమైనటువంటి సమస్యలు కనబడడం లేదు. కానీ కొంత మానసికమైనటువంటి అశాంతి, మానసికమైనటువంటి భయం ఇటువంటి వాటి వల్ల కొంత ఇబ్బంది పడడానికి ఈ రాశి వారికి అవకాశం ఉంటుంది. అంతేగాక ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఎదుగుదలే గోచరిస్తూ ఉన్నది. పంచమ గురుడు కానీ, పంచమంలో శుక్రుడు, బుధుడు కానీ అటు లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించడానికి నూతన గృహము, వాహనము, ఆభరణాలు, వస్తువులు, వస్త్రాలు లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. మీకు సంబంధించి మీరు గతం నుండి ఏదైతే మీకు కావాలి అని అనుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా మీరు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరంగా వాటి ఖర్చుకు తగినటువంటి ఆదాయం వస్తుంది.
అలాగే ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలు, ఉద్యోగ వ్యాపారాలు, వృత్తి ప్రవృత్తులు లాంటి అంశాలన్నీ కూడా చాలా సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగం పోతుందేమో అనేటువంటి భయం మాత్రం ఉంటుంది, కానీ ఉద్యోగంలో మాత్రం ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. అలాగే ఆరోగ్య పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. చతుర్థ స్థానంలో కుజుడు సంచరించడం అటు తల్లిగారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. తోబుట్టువులతోటి, అన్నదమ్ములతోటి ఉండేటువంటి సఖ్యత దెబ్బతినడం, ఇటువంటి అంశాల వల్ల మాత్రం కొంత మానసికమైనటువంటి ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంటుంది. దాంపత్య జీవనంలో చిన్నపాటి మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహగతులు కొంత మిశ్రమంగా ఉన్నాయి. చదువులోనే ఇబ్బందులను కలిగించడానికి కుజుడు కారణం. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి స్త్రీలకి మంచి అవకాశాలని కల్పిస్తూ కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడేసేయడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ పంచగ్రహ కూటమి ఈ రాశి వారికి చతుర్థ స్థానమందు ఏర్పడుతూ ఉండడం, అలాగే చతుర్థ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు మరీ ముఖ్యంగా అన్నీ ప్రతికూలించకపోయినా అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ గురువు దోషాలు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి కుంభరాశి వారికి మిగతా గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అనగా కుజుడు తృతీయ స్థానంలో చాలా అనుకూలమైనటువంటి గ్రహం. అలాగే చతుర్థమందు శుక్రుడు, చతుర్థమందు బుధుడు, ఈ 3 గ్రహాలతో పాటుగా ఈ వారంలో చంద్రబలం వెరసి ఈ రాశి వారికి ప్రత్యేకించి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉండడం వల్ల ఈ పంచగ్రహ కూటమి కొంత చెడు చేసినా కూడా దాని నుండి బయటపడగలిగేటువంటి శక్తిని మిగతా గ్రహాలు ప్రసాదిస్తూ ఉన్నాయి. రాహువు కూడా అనుకూలంగా ఉంటారు కాబట్టి అటు కుజరాహువుల యొక్క బలం చాలు ఈ గ్రహ కూటమి నుండి బయటపడేసేయడానికి. కానీ ఈ గ్రహాల తాలూకు కూటమి ఇచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలు కుటుంబంపై ప్రభావం పడతాయి. కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన తీరు అది మీకు భిన్నంగా ఉండడం, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలను వారు కొంత లెక్క చేయకపోవడం, లేదా వారు మీకు ప్రతికూలంగా ప్రవర్తిస్తూ ఉండడం లాంటి అంశాలు ఇటువంటివే కొంత మానసికంగా ఇబ్బందిని కలగజేస్తాయి. అవి కలగజేసినప్పటికీ మొక్కవోనటువంటి ధైర్యము, మొండి పట్టుదల, అలాగే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఇటువంటివన్నీ కూడా కుంభరాశి వారిని ఆయా పరిస్థితుల నుండి బయటపడేసేయడానికి అవకాశాలు ఉంటాయి. ఏదైనప్పటికీ కుంభరాశి వారు అనుకున్నదే జరగడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా పరిస్థితులను పరిశీలనలోకి తీసినప్పుడు కొంత ఖర్చు కనిపించినప్పటికీ ఖర్చుకు తగ్గ ఆదాయాన్ని మీరు వెతుక్కోగలుగుతారు. వెతకడం అనేటువంటి మాటకి అర్థం ఏంటి అంటే అవకాశాలను సృష్టించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే ఈ రాశి వారికి ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు అటు రవిగ్రహం కానీ లేదా గురుగ్రహం కానీ కొంత కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఈ రాశి వారికి మానసికమైనటువంటి ఆందోళనే కొంత అధికంగా ఉంటుంది తప్పితే ఆర్థిక ఇబ్బందులు కానీ లేదా ఆరోగ్య సమస్యలు కానీ ఉండవు. అలాగే కుటుంబ నేపథ్యమే కొంత ఇబ్బందికరంగా ఉన్నది. ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు చాలా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో ఎదుగుదలకి అవకాశం ఉంటుంది. వ్యాపార విస్తరణకి ఆస్కారం ఉంటుంది. వృత్తి ప్రవృత్తులు ఇవన్నీ కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. చదువరులకి విద్యార్థులకి మాత్రమే ఈ గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉన్నది. చదువుకునేటువంటి వారికి ఏకాగ్రత లోపము, అదృష్టం తక్కువగా ఉండేటువంటి పరిస్థితులకి ఆస్కారం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి, కుటుంబ ఇబ్బందులకి కారణమవుతూ ఉంటుంది. కుంభరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే ఈ పంచగ్రహ కూటమి మీనరాశి వారికి తృతీయ స్థానమందు సంభవిస్తూ ఉన్నది. తృతీయంలో పంచగ్రహ కూటమి సంభవించడం వల్ల ఈ రాశి వారికి అంత ప్రమాదకరమైనటువంటి విషయం ఏమి మనం జ్యోతిష్యంలో చెప్పబడి లేదు. ఇది కొంత సానుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తుంది. అందులోనూ జన్మ కుజుని యొక్క దోషం ఎప్పుడైతే తొలగిపోతుందో ఆ కుజుడిచ్చేటువంటి వ్యతిరేకత నుండి బయటపడతారు. తృతీయ స్థానంలో రవి కానీ అలాగే ఈ వారంలో చంద్రబలం కానీ కొంత మానసికమైనటువంటి ప్రశాంతతని ఇస్తాయి.
ఇష్టసిద్ధి తృతీయగే అంటూ ఉంది శాస్త్రం. అనగా గత కొద్ది కాలంగా ఇష్టమైనటువంటి పనులు చేయలేనటువంటి పరిస్థితుల్లో కొంత స్వేచ్ఛ హరించిపోయింది, నా జీవితం నా చెప్పు చేతల్లో లేదు, నేను అనుకున్నట్టు నా జీవితం వెళ్ళట్లేదు అని ఎవరైతే ఈ రకమైనటువంటి ఆలోచనలో ఉంటారో వారికి మాత్రం కొంత స్వేచ్ఛ లభిస్తూ ఉంటుంది. మీ నచ్చిన పని చేయొచ్చును, నచ్చిన ఉద్యోగం చేయవచ్చును, నచ్చిన ప్రాంతాన్ని సందర్శించవచ్చును, నచ్చిన భోజనం చేయవచ్చును, నచ్చిన మిత్రులను కలవచ్చును. ఇలా మీకు నచ్చినటువంటి విషయాలు జరగడానికి ఈ వారం చాలా కలిసి వస్తుంది. దానితో పాటుగా జన్మకుజుని యొక్క దోషం ఎప్పుడైతే తొలగిపోయినదో ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, అంటే ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు లేదా శస్త్రచికిత్సలు, గతంలో మీకు తగిలినటువంటి గాయాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి త్వరితగతిన మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. దానితో పాటుగా ఏదో ఒక తెలియని ఒక బండరాయి నెత్తి మీద నుండి దిగిపోతే ఎలా ఉంటుందో అంత ప్రశాంతమైనటువంటి వాతావరణం మీనరాశి వారికి వస్తుంది. అలాగే ఆర్థికంగా ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది, ఆరోగ్యపరంగా ఎదుగుదల ఉన్నది. అలాగే కుటుంబపరమైనటువంటి అంశాలు, ఇక్కడ కొంత దాపరికం అనేటువంటిది కనబడుతూ ఉన్నది. మీకు సంబంధించినటువంటి విషయాలు కుటుంబ సభ్యులకి తెలియనివ్వకుండా ఏవైతే మీరు దాచాలి అనుకుంటూ ఉన్నారో అవి గతంలోనే కుటుంబ సభ్యులకి తెలుసు అనేటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ దాపరికం అనేటువంటిది ఈ రాశి వారు చేయలేరు. అది మీ ద్వారానో ఇతర వ్యక్తుల ద్వారానో చేరవలసినటువంటి వ్యక్తులకి చేరిపోతుంది ఈ సమాచారం. కాబట్టి ఏదైనా దాద్దామని చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం అది కుటుంబ సభ్యుల దగ్గర సాగవు. ఇక ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలు, వ్యాపారము, వృత్తి ప్రవృత్తులు ఇవన్నీ కూడా ఎదుగుదలలోనే ఉన్నాయి. కొద్దిపాటి సమస్యలు ఉన్నాయి. కొంత మీనరాశి వారికి ఉద్యోగ భంగం కలగడానికి ఆస్కారం ఉన్నది. అనగా ఉద్యోగం కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నప్పటికీ జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు యోగిస్తే దాన్ని దాటగలుగుతారు. అలాగే విద్యార్థులకి ఏలినాటి శని ప్రభావం వల్ల ఏకాగ్రత తక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి అనవసరమైనటువంటి ఆలోచనలు కలగజేస్తుంది. ఏదో జరిగిపోతుందేమో అని వీరికి వీరే ఆలోచించుకుని భయపడి ఇతరులను భయపెట్టేటువంటి పరిస్థితి. కాబట్టి అతి ఆలోచనలు వద్దు, మీకు మీరుగా కొంత మితంగానే ఆలోచన చెయ్యండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. మీనరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. స్వస్తి.